అష్టాదశ పురాణాలు 18 పురాణాల సంగతి ఇప్పుడు మనం మాట్లాడదాం. ఎపిసోడ్ 1 అదేంటంటే బ్రహ్మ పురాణం. ఇప్పుడు మీకు బ్రహ్మ పురాణం గురించి చెప్తా. 18 పురాణాలలో మొదటిది. బ్రహ్మ పురాణానికి మరో పేరు ఆది పురాణం. అష్టాదశ పురాణాలలో మొదటిది. ఈ పురాణంలో బ్రహ్మదేవుని పరమాత్మగా పూజించరు. ఎందుకనగా బ్రహ్మకి శివుని శాపం ఉన్నందున సృష్టికర్తగానే చెప్తున్నట్లు ఈ పురాణంలో కలదు. ఈ విషయం క్లుప్తంగా వివరించబడింది. దీనిలో మహావిష్ణువు దశావతారాల గురించి, శివుని గురించి మాత్రమే ఎక్కువ చర్చ ఉంటుంది. దక్ష ప్రజాపతి కుమార్తెల వివాహం, ఈ విషయం మాట్లాడదాం. ఇప్పుడు తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి కుమార్తెలు 27 మంది. వీరి పేర్లు ఏమిటంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, అశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. వీరే 27 నక్షత్రములు. వీరిలో అందమైన వారు రోహిణి, అనురాధ, ధనిష్ట. ఈ ముగ్గురిలో రోహిణి అతి సుందరమైనది. వీరి వివాహమునకై దక్షుడు మునులను సంప్రదించి వారి సలహా మేరకు చంద్రునికిచ్చి వివాహం జరిపించెను. తర్వాత చంద్రుడు రోహిణిపై ఎక్కువ మక్కువ చూపి మిగిలిన వారిని నిర్లక్ష్యం చేయుచుండెను. తక్కిన 26 మంది తండ్రి దక్షునితో మొరబెట్టుకున్నారు. అంత కోపిష్ఠుడైన దక్షుడు కోపంతో చంద్రుని క్షయరోగముతో కృషించమని శపించెను. అంత చంద్రుడు కళావిహీనుడై పరమేశ్వరుని అభయము కోరెను. అంత పరమేశ్వరుడు దక్షుడినే ఉపాయం అడగమని సలహా ఇచ్చెను. చంద్రుడు దక్షుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించగా దక్షుడు గుణానికి ప్రాధాన్యత ఇవ్వాలి, రూపానికి కాదు అని చెప్పగా చంద్రుడు సృష్టిలోనే భేదాలు ఉన్నప్పుడు అందరినీ ఒకేలా ఎలా చూడగలను అని అన్నాడు. దక్షుడు చంద్రునితో ఇలా అన్నాడు. ఏమిటంటే, నా 27 మంది పుత్రికలలో 9 మంది దైవ గుణములు కలిగిన వారు, 9 మంది మానవ గుణములు కలిగిన వారు, ఇంకొక 9 మంది రాక్షస గుణములు కలిగిన వారు. అగ్ని సాక్షిగా వివాహము చేసుకున్నందున గుణభేదములు చూపించుట సరికాదు. పెళ్లినాటి ప్రమాణాలను అనుసరించి అందరినీ సమానముగా చూడవలసినది. వైవిధ్యం చూపుట తగదు అని దక్షుడు చంద్రునికి హితబోధ చేశాడు. భార్యలను నిరాదరిస్తే అది దోషమే అవుతుంది. కావున నీ భార్యలను నీవు సరిగా చూసుకొనుట లేదని రుజువవుతున్నది. అది నీకు తగదని నేను నిన్ను కోపముతో శపించి తిని అన్నాడు. ఈ విధంగా దక్షుడు చంద్రునికి జ్ఞానోపదేశం చేసెను. తప్పులు తెలిసి చేసినా తెలియక చేసిన శిక్ష అనుభవించక తప్పదు. తెలియక చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తము కలదు, క్షమార్హత కలదు, పాప విముక్తి కూడా కలదు. కనుక పశ్చాత్తాపుడవై
సన్మార్గములో నడిచి జ్ఞానాన్ని పెంచుకొని ముక్తిని పొందవచ్చు. బ్రహ్మజ్ఞాని కూడా ప్రారబ్ధాన్ని అనుభవించి తీరవలసిందే. జ్ఞాని తన కర్మలన్నింటినీ హరింపజేసుకుని శ్రీహరి స్మరణతో జనన మరణము లేని స్థితిని పొందుతాయి. మోక్షము. చంద్రునికి శాప విముక్తి. దక్షుడు ఈ విధంగా చంద్రునికి ఉపాయము చెప్పాడు. అది ఏమనగా, ఒక్కొక్క భార్యతో ఒక్కొక్క దినము చొప్పున ఉండవలెను. అది 27 యోగములగునని చెప్పెను. అటులా ఉండుట వలన నీ క్షయరోగము క్షీణింపగలదు. శుక్లపక్షములో వృద్ధి పొందుతూ కళగా ఉండగలవు. కృష్ణపక్షములో కళావిహీనుడవుగా ఉండుదువు అని చెప్పాను. దక్షుని శాపం తీసివేయుట సాధ్యపడదు కనుక ఈ విధంగా ఉపాయమును చెప్పను. మదోన్మత్తుడైన రాజు అంటే చంద్రుడు జరిగిన దానిని మర్చిపోయే విధానం కలదు. కాబట్టి ఇలా ఉండమని చెప్పాడు. చంద్రుడు దక్షుడికి నమస్కరించి ఆజ్ఞ ప్రకారం నడుచుకోసాగాడు. మహాపాతకము, పుణ్యముల్లో పాపము. దక్షుడు 27 నక్షత్రాల చంద్రుడు కథను అందరూ విన్న తర్వాత జైమిని వ్యాసుని ఈ విధంగా అడిగాడు. మహాపాతకములు అంటే ఏమి అని దీనికి సమాధానంగా వ్యాసుడు ఇలా చెప్పాడు. పాతకాలంలో 5 మహాపాతకములు అని విన్నవించాడు. ఈ పాపాలకు నిష్కృతి అనేది లేదు. వీటి తీవ్రమైన ఫలితాలను తప్పక అనుభవించవలసినదే. ఈ మహాపాతకాలు ఏమనగా, స్త్రీహత్య, శిశుహత్య, గోహత్య, బ్రహ్మహత్య, స్వర్ణస్థేయము. అసలు జైమిని ఎవరు అని తెలుసుకోవాలని ఉంటుంది అందరికీ. పురాణాలలోని ఋషి భారతీయ తత్వశాస్త్రంలోని పూర్వమీమాంస విభాగంలో ప్రసిద్ధుడు. ఇతను వేదవ్యాసుని శిష్యుడు, పరాశర మహర్షి పుత్రుడు. తెలిసి బుద్ధిపూర్వకంగా పుణ్యపాపముల ఫలితాన్ని తప్పక అనుభవించి తీరాలి. ఇలా కాకుండా తెలియక లేదా ప్రమాదవశాత్తు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తంగా విముక్తి పొందడానికి ఆస్కారాలు, కావలసిన సాధనలు ఉన్నాయి. శాస్త్ర ప్రకారంగా కానీ, భక్తిపూర్వకంగా కానీ, నిశ్చల మనసుతో కానీ ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఆ పాలు కొంచెం కొంచెంగా హరిస్తాయి. దీనికి ఉదాహరణగా కోసల దేశపు రాజు గోహత్యా పాతకంలో ఇరుక్కున్న సంగతి సెలవిచ్చారు వ్యాస మహర్షి. జైమిని భారతం అంటే ఏమిటి? అది వ్యాస భారతంతో పోలిస్తే ఏ విధంగా వేరుగా ఉంటుంది? జైమిని హిందూ తత్వశాస్త్రం యొక్క మీమాంస పాఠశాలను స్థాపించిన పురాతన హిందూ పండితుడు. ఇతను పరాశరుని కుమారుడైన వేదవ్యాస ఋషి శిష్యుడు. జైమిని మహాభారతం రచించాడు. దీనిని జైమిని భారతం అంటారు. దీనిలోని అశ్వమేధ పర్వం బాగా ప్రసిద్ధి చెందినది. వ్యాసుడు వేదాలను 4 భాగాలుగా విభజించినప్పుడు 4 నలుగురు ప్రధాన శిష్యులకు బోధించాడు. ఋగ్వేదాన్ని పైలునికి, యజుర్వేదాన్ని వైశంపాయనునికి, సామవేదాన్ని జైమిని మహర్షికి మరియు అథర్వణ వేదాన్ని సుమంతునికి బోధించాడు.
జైమిని భారతం వ్యాసుని శిష్యుడైన జైమిని మహర్షి చేత రచింపబడింది. ఇందులో కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగం గురించి, అశ్వం దేశం నలుమూలలా తిరుగుతున్నప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడు ఏ విధంగా అశ్వాన్ని రక్షించి అశ్వమేధ యాగం సమాప్తి చేయించిన విశేషాలు పొందుపరచబడ్డాయి. ఈ కథను జైమిని భారతంలో చూడవచ్చు. ఉద్దాలక మహర్షి, అతని భార్య చండిక జైమిని వృత్తాంతం ఏమిటి? ఉద్దాలకుడు ఒక విప్రుడు. ఇతని భార్య పేరు చండిక. ఆమె మిక్కిలి గయ్యాళి. భర్త చెప్పిన మాటకు విరుద్ధంగా చేయడం ఆమె స్వభావం. అందువలన అతనికి సంసారంలో సుఖశాంతులు కరువయ్యాయి. ఒకనాడు తన దురవస్థను అతడు కౌండిన్య మునితో చెప్పుకున్నాడు. ఆ ముని అతనితో, నీవు చెప్పిన దానికి ఆమె విరుద్ధంగా చేస్తున్నదంటున్నావు. సరే, ఇప్పటి నుండి నీకు ఏమి కావాలో దానికి విరుద్ధంగా ఆమెతో చెప్పడం అలవాటు చేసుకో, నీ పని నెరవేరుతుంది అని చెప్పాడు. ఈ ఉపాయం బాగా పనిచేసింది. ఉద్దాలకుడు తన అభిష్టానికి విరుద్ధంగా మాట్లాడుతూ భార్య చేత తన పని చేయించుకునేవాడు. ఒకనాడు పితృకార్యం చేయవలసి వచ్చింది. నీవు అశుచివై వంట చేయాలి అని అతడు భార్యతో అన్నాడు. ఆమె చాలా శుచిగా ఉండి వంట చేసింది. బ్రాహ్మణులకు నీవు అన్నం వడ్డించవద్దు అని అతడు చెప్పగా ఆమె ఎంతో శ్రద్ధగా వారికి వడ్డనలు కావించింది. అతడు లోలోన సంతోషించేవాడు. ఒకనాడు సంతోషాతి సమయంతో అసలు సంగతి మరచి, ఇక్కడ పారణం ఉన్నది, జాగ్రత్తగా తీసిపెట్టు అని చెప్పాడు. దానిని ఆమె వెంటనే పెంటకుప్పపై పారేసింది. అందుకు కోపించి ఆ విప్రుడు వింధ్య పర్వతంలో శిలవై పడి ఉండు అని భార్యను శపించాడు. ధర్మజుని యాగాశ్వం ఆ శీలను త్రొక్కినప్పుడు నీకు విముక్తి కలుగుతుంది అని కూడా అన్నాడు. అసలు భారతం ఎవరు రాశారు? మనకి తెలిసిన భారతం అదేనా? మనకి తెలిసి మనం వింటున్న భారతం రాసింది వ్యాసుడు కాదు, వినాయకుడు రాశాడు. కానీ అది చెప్పింది మాత్రం వ్యాసుడే. అసలు ఈ వ్యాసుడు ఎవరు? వ్యాసుడు అసలు పేరు కృష్ణద్వైపాయన. ఇతని తల్లి ఒక జాలరి, తండ్రి పరాశరుడు. పరాశరుడు వశిష్ఠుడిని సప్త ఋషులలో ఒకడు మనవడు. ఈ సప్త ఋషులు మొదట వేదం విన్నవారు. ఈ కృష్ణద్వైపాయనకు వేదవ్యాసుడని, అంటే వేదాలు విభజించి రాశాడు కాబట్టి కూడా పేరు వచ్చింది. ఈ మహాభారతంలో ఉన్న వారంతా వ్యాసుని మనుమలే. ఈ భారతం మొత్తం 60 భాగాలుగా ఉండేదట. అందులో ఒక భాగం మనకు తెలిసింది. అది వ్యాసుని శిష్యుడు వైశంపాయన ద్వారా తెలిసింది. మొత్తం కథ అనగా వ్యాసుడు వినాయకుడికి చెప్పింది ఎవ్వరికీ తెలియదు, ఈ ఒక్క భాగం తప్ప. అది ఎలా అంటే, వైశంపాయన ఈ కథ జనమేజయుని యజ్ఞస్థలిలో చెప్పాడు. ఈ జనమేజయుడు పాండవ అర్జునుని ముని మనవడు. ఇలా చెప్పేటప్పుడు ఒక దాసరి రోమహర్షణ అనే అతను విని ఇది తన కొడుకు ఉగ్రస్త్రావుడికి వర్ణించాడు. అతడు నైమిష అరణ్యములో ఉన్న సౌనకాది మునులకి చెప్పాడు. వ్యాసుడు భారతాన్ని తన కొడుకు
శుక్రుడికి కూడా చెప్పాడు. ఇది శుక్రుడు పరీక్షితుడికి చెప్పాడు. వ్యాసుని శిష్యులలో జైమిని అనే శిష్యుడు కూడా గురువు దగ్గర ఈ కథ విన్నాడు. కానీ తనకి సందేహాలు ఎక్కువ ఉండేవి. తన సందేహాలను నివృత్తి చేసుకుందాము అనుకున్నాడు. కానీ ఆ సమయానికి వ్యాస మహర్షి లేడు. జైమిని మార్కండేయుని దగ్గరికి వెళ్ళాడు. కానీ మార్కండేయుడు మౌనవ్రతంలో ఉన్నాడు. అప్పుడు మార్కండేయుని శిష్యులు జైమినిని ఒక 4 పక్షులు ఉన్నాయి, వాటి దగ్గరికి వెళ్ళు, అవి చెప్తాయి అని పంపుతారు. అవి ఏమి పక్షులో నాకు తెలియదు. ఈ 4 పక్షుల దగ్గరికి ఎందుకు పంపారు? ఎందుకంటే ఇవి కురుక్షేత్ర యుద్ధంలో ఉన్నాయంట. అది ఎలా అంటే యుద్ధస్థలిలో వీటి తల్లి అలా ఎగురుతూ వెళుతూ ఉంటే ఒక బాణం వచ్చి ఈ పక్షికి తగులుతుంది. అలా తగిలినప్పుడు దీని కడుపులో ఉన్న 4 గుడ్డులు క్రింద పడ్డాయంట. కింద పడితే పగలవా అనొద్దు. అవి ఎందుకు పగలలేదంటే అది ఆ యుద్ధ భూమి మొత్తం రక్తంతో నిండి ఉండి పగలలేదు అని. అలా పడ్డ గుడ్డుల మీద ఒక ఏనుగు గంట పడి, అంటే వాటికి తెగలకుండా ఆ గుడ్డులు కాపాడాయి అని. యుద్ధం అయిపోయిన తర్వాత కొందరు ఋషులు గంట కింద ఉన్న పక్షులను చూసి ఇవి మనుషుల కంటే యుద్ధం గురించి ఎక్కువ తెలుసుకున్నాయి అని వీటికి వాక్కు ప్రసాదించారని వినికిడి. ఈ పక్షులు జైమిని సందేహాలని చాలా వరకు తీర్చి ఇంకా ఎవరికీ తెలియనివి కూడా చెప్పాయి. అసలు వ్యాసుడు భారతానికి పెట్టిన పేరు జయ. అది కాస్త అలా నలుగురికి పాకుతూ విజయ అయ్యింది. అలా అలా అయ్యి మొత్తానికి భారతం అని పేరు తెచ్చుకుంది. భారతం అని ఎందుకు వచ్చింది అంటే భరత వంశానికి సంబంధించిన వారి గురించి కాబట్టి. మృత సంజీవిని కథ. రాక్షస గురువు శుక్రాచార్యుడు, కచుడు బృహస్పతి పుత్రుడు. ఇచట ఒక మంచి ఘట్టాన్ని వివరిస్తాను. ఇది క్షీరసాగర మదనం జరగక ముందు జరిగిన పురాణం. అసలు చెప్పాలంటే వివిధ పురాణాలలో అనేక వందల వేల కథలు, ఘట్టాలు, జరిగిన వృత్తాంతాలు ఉన్నాయి. కొన్ని కావ్య రూపంలో ఉన్నాయి, మరికొన్ని వచన రూపంలో ఉన్నాయి, ఇంకొన్ని కథల రూపంలో పొందుపరిచి ఉన్నాయని తెలుసు. కానీ కొన్ని ముఖ్యమైన సన్నివేశాల ఘట్టాలనే ఇచ్చట తెలియజేస్తున్నాము. పురాణాల ప్రకారం రాక్షసులకు ఒక గురువు ఉన్నారు. ఈ గురువు గారికి మృత సంజీవిని అనే విద్య తెలుసు. అంటే మరణించిన వారిని బ్రతికించడం. అప్పట్లో దేవతలు రాక్షసులను సంహరించినప్పటికీ ఈ గురువుగారు మరణించిన రాక్షసులను మరల బ్రతికించేవారు. మరి ఆ రాక్షస గురువు ఎవరు? ఈ మృత సంజీవిని విద్య దేవతల వారికి తెలియదు. మరి దేవతలు ఈ విద్యను ఎలా తెలుసుకోగలిగారు అనే విషయాలను ఇచ్చట తెలుసుకుందాము. రాక్షస గురువు శుక్రాచార్యుడు. అమృత కలశం గురించి దేవతలు రాక్షసులు హోరాహోరీ ఎడతెగని యుద్ధం చేస్తుండగా అనేక మంది దేవతలు రాక్షసులు చనిపోతుండేవారు. అప్పుడు రాక్షస గురువుగారు అనగా శుక్రాచార్యుడు
రాక్షసులను మాత్రమే బ్రతికించేవాడు. కానీ దేవతలకు మృత సంజీవిని విద్య తెలియకపోవడంతో దేవతలు ఎక్కువగా చనిపోతూ ఉండేవారు. అలాంటి సమయంలో దేవతలలో ఎవరు ఈ విద్యను కనుగొని రాగలరని ఆలోచించి సమర్థవంతుడు ఎవరా అని తలచి బృహస్పతి కుమారుడైన కచుడు దగ్గరికి వెళ్ళి ఏ విధంగానైనా ఈ మృత సంజీవిని విద్యని పొందాలని ప్రార్థించాడు. సరే అని ఈ క్లిష్టమైన సాధన కొరకు కచుడు రాక్షస గురువైన శుక్రాచార్యుడు దగ్గరికి వెళ్ళి గురుదేవా అని సాష్టాంగ నమస్కారం చేశాడు. తనని శిష్యుడిగా స్వీకరించమని వేడుకున్నాడు. కచుడు సరేనని శుక్రాచార్యుడు ఇలా అన్నాడు, నీలాంటి సామర్థ్యుడిని అర్హుడిని శిష్యుడిగా స్వీకరించడం సంతోషకరమైన విషయం. తన శిష్య బృందంలో చేర్చుకున్నాడు శుక్రాచార్యుడు కచుడిని. కొద్ది రోజుల తర్వాత ప్రియ శిష్యుడిగా మారిన కచుడిని చూసి శుక్రాచార్యుడు కుమార్తె దేవయాని కచుడితో ప్రేమలో పడుతుంది. శుక్రాచార్యుడు రోజు రోజుకు కచుడి మీద ఇష్టం చూపించేవాడు. ఈ విషయం తట్టుకోలేని రాక్షసులు కచుడిని సంహరించగా అప్పుడు శుక్రాచార్యుడు తన దివ్య దృష్టితో చూసి కచుడిని మరల బ్రతికిస్తాడు. ఇలా ఎన్నిసార్లు కచుడిని సంహరించినా మరల బ్రతికిస్తున్నాడని ఆ రాక్షసులు కచుడిని సంహరించి బూడిద చేశారు. ఆ బూడిదను మద్యంలో కలిపి శుక్రాచార్యుడికి ఇస్తారు. ఆ తరువాత జరిగిన దానిని తెలుసుకున్న శుక్రాచార్యుడు ఇలా అనుకున్నాడు, కచుడు బ్రతకాలంటే నేను మరణించాలి, నేను కూడా బ్రతకాలంటే మృత సంజీవిని విద్య కచుడికి నేర్పించాలని ముందుగా కడుపులో ఉన్న కచుడికి మృత సంజీవిని విద్యని నేర్పించగా కచుడు శుక్రాచార్యుడు కడుపును చీల్చుకుంటూ వెలుపలికి వచ్చి ఆ మృత సంజీవిని విద్యతో మరణించిన తన గురువు శుక్రాచార్యుడిని మరల బ్రతికించాడు. అటు పిమ్మట కచుడు ఇలా అనుకున్నాడు, తాను వచ్చిన కార్యం ముగిసింది అని తలిచాడు. కచుడు తన గురువుగారైన శుక్రాచార్యుడుని కలిసి తనకు సెలవు ఇప్పించమని కోరాడు. అయితే దేవలోకానికి బయలుదేరే సమయానికి దేవయాని అనగా శుక్రాచార్యుడి కుమార్తె తన మనసులోని మాట చెప్పి వివాహం చేసుకోమని ప్రార్థించగా దానికి కచుడు ఇలా అన్నాడు, గురువుగారి కూతురు నాకు సోదరి లాంటిది, ఇది తగదు. ఇలా చెప్పి కచుడు వెళ్ళిపోతుండగా దేవయాని కోపంతో ఊగిపోతూ ఆగ్రహించి ఇలా శాపం పెట్టింది, నీవు నేర్చుకున్న మృత సంజీవిని విద్య నీకు ఉపయోగం పడకుండా పోతుంది. అప్పుడు కచుడు ఇలా అన్నాడు, నేను నేర్చుకున్న విద్య నాకు ఉపయోగపడకుండా పోయినా పర్వాలేదు, నేను నేర్పించిన వారికి ఉపయోగపడుతుంది. కొంచెం కోపంతో కచుడు దేవయానికి ఇలా మరల తిరిగి శాపం పెడతాడు, ఇంతటి కఠిరాత్మురాలైన నిన్ను బ్రాహ్మణుడు పెళ్లి చేసుకోడు. ఈ విధంగా ఇన్ని తతంగాల మధ్య మృత సంజీవిని విద్య నేర్చుకున్న కచుడు తిరిగి స్వర్గానికి వెళ్ళి దేవతలకు ఆ విద్య నేర్పించాడని పురాణాల కథలో వివరించడమైనది. సృష్టికర్త ఎవరు? త్రిమూర్తులలో బ్రహ్మ సృష్టికర్త. బ్రహ్మ ఒక సృష్టి స్థితి లయకారకుడు.
విష్ణు బొడ్డు నుంచి పుట్టుకొచ్చిన కమలంతో ఆవిర్భవించాడు. విష్ణువుని కమలనాభుడు, పద్మనాభుడు అని అంటారు. అలాగే బ్రహ్మను కమల సంభవుడు అని అంటారు. ఈ ప్రపంచాన్ని సృష్టించింది బ్రహ్మ అని హిందూ పురాణాల ప్రకారం అంటారు. మనుషులను సృష్టిని బ్రహ్మ సృష్టించాడు. ఇక బ్రహ్మ విషయానికి వస్తే సరస్వతీదేవి బ్రహ్మ పక్కనే అందరికీ కనిపిస్తుంది. సరస్వతీదేవి గురించి క్లుప్తంగా వివరించడమైనది. చదువుల తల్లిగా పేరు పొందినది సరస్వతీదేవి మరియు బ్రహ్మ కూతురు. సరస్వతి పురాణాల ప్రకారం బ్రహ్మ తన శక్తితో సరస్వతిని పుట్టించాడు. కావున ఆమెకు తల్లి లేరు, బ్రహ్మనే తండ్రి. సరస్వతీదేవి ఏ దిక్కున ఉన్నా చూడడానికి బ్రహ్మకు 5 తలలు ఉండేవి. సరస్వతి కుమారుడు మను అని అంటారు. ఈ భూమిపై జన్మించిన మొదటి మనిషి మను. బ్రహ్మ 5 తలల కథ. బ్రహ్మకు 4 తలలున్నాయి. 4 తలల నుండి 4 వేదాలు ఉద్భవించాయని తెలుస్తోంది. మరి కొందరేమంటారు అంటే కుల వ్యవస్థ లేదా 4 వర్ణాలు బ్రహ్మ శరీరంలోని వివిధ భాగాల నుండి వచ్చాయని నమ్ముతారు. బ్రహ్మకి 4 చేతులు ఉంటాయని పురాణాల ప్రకారం చెప్పబడి ఉన్నది. 5వ బ్రహ్మతలను శివుడు ఎందుకు తీసివేశాడు? బ్రహ్మ దేవుని 5వ తల అహంకారానికి ప్రతీక. అందుకే శివుడు బ్రహ్మ యొక్క అహంకారాన్ని కత్తిరించాడు అని పురాణాల కథల్లో తెలుస్తోంది. బ్రహ్మ విశ్వాన్ని సృష్టిస్తున్నప్పుడు శతరూప అని పిలువబడే ఒక స్త్రీ దేవతను చేశాడు. మత్స్య పురాణం ప్రకారం శతరూపిణి, శతరూప, సావిత్రి, సంధ్య, బ్రహ్మితో సహా వివిధ పేర్లతో పిలుస్తారు. పురాణాల ప్రకారం బ్రహ్మ ఉన్న 4 తలలను వివరించడానికి శతరూప కథను ఉపయోగిస్తాయి. బ్రహ్మ శతరూపాన్ని సృష్టించినప్పుడు బ్రహ్మ మోహానికి లోనై శతరూప ఎక్కడికి వెళ్ళినా వెంబడించేవాడు. శతరూప అతని చూపుల నుండి తప్పించుకోవడానికి వివిధ దిశలలో పయనించింది. కానీ శతరూప ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మకు దిక్సూచి యొక్క ప్రతి దిశకు 1 చొప్పున 4 తలలు ఉండే వరకు మరొక తల అభివృద్ధి చెందింది. శతరూప బ్రహ్మ చూపు నుండి ఒక్క క్షణం కూడా ఉండకుండా అతని వైపు దూసుకెళ్ళింది. 5వ తల ఇతరులకు కనిపించింది. ఈ విధంగా బ్రహ్మ 5 తలలను అభివృద్ధి చేశాడు. ఈ సమయంలో శివుడు ప్రత్యక్షమై ఈ 5వ తలను నరికి శతరూప అంటే బ్రహ్మదేవుని కుమార్తె, సృష్టింపబడిన కుమార్తె కనుక ఈమెపై వ్యామోహం చెందడం బ్రహ్మకు తప్పు మరియు అక్రమ సంబంధం అని శివుడు నిర్ణయించాడు. అయితే త్రిమూర్తులలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఇతర 2 దేవుళ్ళు అంటే విష్ణు, శివుడిని మాత్రమే పూజింపబడుతూ ఉంటారు. బ్రహ్మదేవుడు మాత్రం పూర్తిగా విస్మరింపబడ్డారు. ఈ సంఘటన జరిగినప్పటి నుండి బ్రహ్మ తన పశ్చాత్తాప భాగంగా ప్రతి నోటి నుండి 1 చొప్పున 4 వేదాలను పఠిస్తూనే ఉన్నాడు అని పురాణాలలో చెప్పబడి ఉన్నది. ఇది బ్రహ్మ పురాణం సమాప్తం. దయచేసి ఇతరులకు కూడా చెప్పండి, ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.
తప్పకుండా సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి. ఇంకా 17 పురాణాలు ఉన్నాయి. అతి త్వరలో మీ ముందుకు మరొక 2వ పురాణం గురించి ముందుకు వస్తాను. ఇట్లు మంత్రి ప్రగడ మార్కండేయులు. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్, ఇండియా. జై హింద్.